Good evening children. Today we are discussing about exercise 1.2 chapter 1 knowing our numbers. Seventh question. A merchant had 78,592 with her. She placed an order for purchasing 40 radio set at rupees 1200 each. 1200 each. How much money will remain with her after the purchase? How much money will remain with her after the purchase? A merchant had ఎంత ఉంది merchant దగ్గర 78,592 with her. merchant దగ్గర ఎంత ఉంది 78,592. అతని దగ్గర ఎంత ఉంది డబ్బులు 78,592. అయితే షీ ప్లేస్డ్ అన్ ఆర్డర్ ఫర్ పర్చేసింగ్ 40 రేడియోస్. అప్పుడు తన దగ్గర ఇంత డబ్బులు ఉన్నప్పుడు 78,592 డబ్బులు ఉన్నప్పుడు తను ఒక ఆర్డర్ పర్చేస్ చేసేదానికి పెడుతుంది. ఆర్డర్ ఏంటి? రేడియో సెట్స్ పర్చేస్ చేసేదానికి పెడుతుంది. ఎన్ని రేడియో సెట్స్ పర్చేస్ చేసేదానికి పెడుతుందంటే 40 రేడియోస్ ఆర్డర్ ఇస్తుంది. సో ఒక్కొక్క రేడియో ఒక కాస్ట్ వచ్చేంత 1200 ఈచ్ అంటే ఏంటి? ఒక్కదాని కాస్ట్ అంటే ఒక్క రేడియో కాస్ట్ వచ్చేసింత 1200. అయితే తను కొనింది ఎన్ని రేడియోస్? 40 రేడియోస్. తను కొనింది 40 రేడియోస్. ఈచ్ కాస్ట్ వచ్చేసి ఎంత? 1200. తన దగ్గర డబ్బులు వచ్చేసి ఎంత ఉంది? 78,592 రూపీస్ ఉంది తన దగ్గర. సో హౌ మచ్ మనీ విల్ రిమైన్ విత్ హర్ ఆఫ్టర్ ద పర్చేస్? ఇంకా ఎంత డబ్బులు ఉంటుంది తను రేడియోస్ కొనిన తర్వాత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏంటి? ఒక్కదానికి వచ్చేసి ఎంత అని చెప్పారు? 1200. సో 40 రేడియోస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? 1200 ఇంటూ 40. దీంతో ఇంటూ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? 40 రేడియోస్ ఒక కాస్ట్ వస్తుంది. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. 40 రేడియోస్ ఒక కాస్ట్ వస్తే అప్పుడు మనం దాన్ని తీసుకొని వచ్చి దీంతో మైనస్ చేస్తే అప్పుడు తన దగ్గర ఎంత డబ్బులు ఉందో తెలిసిపోతుంది. తన దగ్గర ఇంత డబ్బులు ఉంది. అయితే 40 రేడియోస్కి ఎంత డబ్బులు పెట్టిందో మనకు తెలిసిన తర్వాత ఆ డబ్బుల్ని ఈ డబ్బులతో తీసేస్తే మైనస్ చేస్తే వచ్చే ఆన్సరే అతని దగ్గర మిగిలిన డబ్బులు అంటే రిమైనింగ్ మనీ విత్ హర్ అంటే తన దగ్గర ఉన్న మనీ అది. ఓకే, లెట్స్ కాస్ట్ ఆఫ్ 1 రేడియో సెట్ ఎంత? 1200. సో 40 రేడియో సెట్ అంటే తను కొనిందని 40 రేడియో సెట్. సో ఒక కాస్ట్ వచ్చేసి ఎంత? 1200. సో 40 ఇంటూ 1200 ఈజ్ ఈక్వల్ టు 48,000. 40 ఇంటూ 1200 ఈజ్ ఈక్వల్ టు 48,000. సో ఇప్పుడు మనకేమొచ్చింది? 40 రేడియోస్ తను కొన్నాడు కదా, ఆ 40 రేడియోస్ కాస్ట్ వచ్చేసి ఎంత? 48,000. 40 రేడియోస్ ఒక కాస్ట్ ఎంత? 48,000. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? మనీ షీ హ్యాడ్ అంటే తన దగ్గర డబ్బులు ఎంత ఉంది? 78,592. తన దగ్గర డబ్బులు ఎంత ఉంది? 78,592. సో హౌ షీ యూజ్డ్ తను ఎంత స్పెండ్ చేసింది డబ్బులు ఆ రేడియోస్ మీద? తనకు రేడియోస్ కొనుక్కునింది కదా, దాని మీద ఎంత స్పెండ్ చేసింది మనీ? 48,000. ఇంత డబ్బులు ఉంటే ఇంత డబ్బులకి కొనుక్కునింది. రిమైనింగ్ ఎంత డబ్బులు ఉందో కనుక్కోవాలంటే అక్కడేం అడిగారు? బిట్వీన్ అంటే డిఫరెన్స్. ఇంకా ఎంత డిఫరెన్స్ ఉంది దీనికి అని. సో డిఫరెన్స్ అంటే ఆటోమేటిక్గా మైనస్. సో 78,592లో నుంచి 48,000ని తీసేస్తే రిమైనింగ్ వచ్చింది ఎంత? 30,592. రిమైనింగ్ మనీ తన దగ్గర ఎంత ఉంది విత్ హర్? తన దగ్గర ఉండే మనీ ఎంత? 30,592. సో తను వచ్చి ఒక రేడియో కొనింది, దాని యొక్క కాస్ట్ వచ్చేసి 1200. 40 రేడియోస్ కాస్ట్ అంటే ఎంత? 1200 ఇంటూ 40 ఆన్సర్ వచ్చి 48,000 వచ్చింది. సో తన దగ్గర ఉన్న మనీ ఎంత? 78,592. తను స్పెండ్ చేసిన మనీ ఎంత? 48,000. ఆ 48,000ని 78,592తో మైనస్ చేస్తే 30,592 వచ్చింది.
సో టోటల్ తన దగ్గర ఉన్న మనీ ఎంత 30,592. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఏ స్టూడెంట్ మల్టిపుల్డ్ 7,236 by 65 instead of multiplying. అంటే ఒక స్టూడెంట్ వచ్చేసి మల్టిప్లై చేయాలి దేంతో by 65 instead of multiplying by 56. అంటే ఈ 7,266 వచ్చేసి 56తో మల్టిప్లై చేయాల్సింది, కానీ ఈ 56 బదులు దేంతో మల్టిప్లై చేశాడు 65తో మల్టిప్లై చేశాడు. ఇన్స్టెడ్ అంటే దాని బదులు, ఇన్స్టెడ్ he multiplied 65. By how much was his answer greater than the correct answer? హింట్ వచ్చేమిచ్చారు, డూ యూ నీడ్ టు డూ బోత్ ద మల్టిప్లికేషన్. అంటే ఏంటి, దీంతో మల్టిప్లై చేయాలి, మళ్ళీ ఇప్పుడు రాంగ్ ఆన్సర్తో మల్టిప్లై చేయాలి, మళ్ళీ కరెక్ట్ ఆన్సర్తో కూడా మల్టిప్లై చేయాలి. రాంగ్ ఆన్సర్ అంటే ఏది, ఇన్స్టెడ్ అంటే దీని బదులు ఇది వాడాడు కదా, సో ఇది తప్పు కదా. సో ఇది వచ్చేసి 65. సో అతను అక్కడ ఏం వాడాల్సింది 56 వాడాల్సింది మల్టిప్లికేషన్తో, కానీ అతను ఏం వాడాడు 65ని పొరపాటుగా వాడాడు. సో అతని ఆల్రెడీ హింట్ ఇచ్చాడు, రెండు కలిపి మల్టిప్లై చేయమని చెప్పాడు. మల్టిప్లై చేస్తేనే కదా మనకు తెలిసేది హౌ మచ్ వాస్ ఆన్సర్ గ్రేటర్ దెన్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఆల్రెడీ మనకు క్లూ ఇచ్చాడు, ఏంది కరెక్ట్ ఆన్సర్ ఎంత గ్రేటరు అని అడిగారు. సో మనం రెండు మల్టిప్లికేషన్ చేసి రెండింటికి వచ్చిన ఆన్సర్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఏం చేయాలి, మనము డిఫరెన్స్ కనుక్కోవాలి. హౌ మచ్ అంటే ఏంటి, డిఫరెన్స్ అంటే మైనస్ వస్తుంది అక్కడ. హౌ మచ్ అనగానే అక్కడ ఎంత మైనస్ వస్తుంది. దీంతో మల్టిప్లై చేసి దీంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ వచ్చిన ఆన్సర్స్ రెండింటిని మైనస్ చేస్తే ఎంత డిఫరెన్సో మనకి తెలుస్తుంది. సో రాంగ్ ఆన్సర్ వచ్చేంట 7,236 వచ్చేసి 65తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది 47,340 వచ్చింది. అది 7,236 56తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది 40,500. 1 minute జస్ట్. ఓకే, 4,70,340 వచ్చింది. ఇప్పుడు 7,226 వచ్చేసి 65తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది 4,70,340 వచ్చింది. సో ఈ 7,236 56తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది 4,05,216 వచ్చింది ఆన్సర్. సో ఈ రెండిట్లో ఏది గ్రేటరు ఇక్కడ మనకు తెలిసిపోతుంది, ఏది గ్రేటరు, ఇది గ్రేటర్. రాంగ్ ఆన్సర్ వచ్చేసి గ్రేటర్. రాంగ్ ఆన్సర్ వచ్చేసి 65తో కదా చేసింది దాన్ని. సో రాంగ్ ఆన్సర్ వచ్చేసి గ్రేటర్. ఎంత గ్రేటర్ ఏమడిగారు, హౌ మచ్ గ్రేటర్ అంటే దీనికంటే ఇది ఎంత గ్రేటర్ అని అడిగారు క్వశ్చన్. సో దీనికంటే ఇది ఎంత గ్రేటర్ ఎలా కనుక్కోగలుగుతాము, డిఫరెన్స్ అంటే ఆటోమేటిక్గా మైనస్. సో 4,70,340 మైనస్ 4,05,216. సో ఆన్సర్ ఎంత వచ్చింది, సో 65,124 ఆన్సర్. సో ఈ రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఎంత ఎక్కువ ఉంది 65,124 ఎక్కువ ఉంది. సో 9th క్వశ్చన్. టు స్టిచ్ ఏ షర్ట్ 2 meters 15 centimeters క్లాత్ ఈజ్ నీడెడ్. ఒక్క షర్ట్ కుట్టాలంటే 2 meters 15 centimeters క్లాత్ కావాలి. అవుట్ ఆఫ్ 40 meters తన దగ్గర